విశాఖ జిల్లాలో ప్రభుత్వ భూములను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అయితే టౌన్ సర్వే నెంబర్లకు మధ్య పొంతన సాధించిన తర్వాతే అది సాధ్యమవుతుందన్నారు. ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విశాఖ పర్యటనలో ఉన్న ఆయన గత ప్రభుత్వ హయాంలో చేతులు మారిన దస్పల్లా హిల్స్, హయగ్రీవ భూములు, ఎర్రమట్టి దిబ్బలు, రామానాయుడు స్టూడియోస్ భూముల్లో పర్యటించి వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేశారు. రెవెన్యూ పరమైన అంశాలపై పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సిసోడియా మీడియాతో మాట్లాడారు. విశాఖ జిల్లాలో భూములపై ఖచ్చితమైన బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ తీసుకువస్తేనే ఒక స్పష్టత వస్తుందన్నారు. ఆ క్రమంలో 3 నెలల్లో ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్లు గాని 22A నుంచి భూములకు విముక్తి కల్పించడం వంటివి జరగబోవన్నారు. ఈలోపు రెవెన్యూ సదస్సులు అనేకం నిర్వహించి వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలుపుతామన్నారు. జిల్లాలో ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్ కోసం డి పట్టా భూములు 2600 ఎకరాలకు గాను కేవలం 626 ఎకరాలకు ఫ్రీ హోల్డ్ చేశారని, వాటిలో 130 ఎకరాలు కొత్తవారి పేర్ల మీద రిజిస్టర్ అయ్యాయన్నారు. అనధికారిక లేఅవుట్లు చాలా వెలిసినట్లు తమ దృష్టికి వచ్చాయన్నారు. వాటిని చదరపు అడుగుల చొప్పున విభజించి అమ్మేస్తున్న ఉదంతాలు చూశామన్నారు. అప్రూవల్స్ చూశాకే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయడం వల్ల కొంతైనా అడ్డుకట్ట వేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు విశాఖపట్నం జిల్లాలో మొత్తం ప్రొద్దున నుంచి కొన్ని ఏరియాస్ సందర్శించడం జరిగింది. కొన్ని కేసెస్ డిస్ప్యూట్లో ఉన్నటువంటి కేసెస్ చూసుకోవడం జరిగింది. తర్వాత ఈ ఎర్రమట్టి దిబ్బలు కూడా సందర్శించడం జరిగింది. విశాఖపట్నంలో మొదటి నుంచి కొన్ని కంప్లైంట్స్ మాకు వస్తున్నాయి. కొన్ని చాలా కాంప్లికేటెడ్ సంవత్సరాలు దశాబ్దాల తరబడి వచ్చినటువంటి ప్రాబ్లమ్స్, దాని మీద కోర్టు కేసులు అవడం. ఇప్పుడు మెయిన్గా ఏం జరిగిందంటే ఇక్కడ భూముల విలువ చాలా పెరిగిపోయింది. ఇటు విశాఖపట్నం ఎక్స్పెండ్ అవ్వడం, అటు భోగాపురంలో ఎయిర్పోర్ట్ రావడం. సో భూమి విలువ బాగా పెరిగి దీని మీద కొన్ని ఇష్యూస్ రేజ్ అయినాయి. సో మొత్తానికి ఇప్పుడు నా పర్యటనలో నేను ఏంటంటే అసలు మొత్తం పరిస్థితి ఫీల్డ్లో ఎట్లా ఉంది అని చూసుకుని ఎంతవరకు ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయా, వాటిని సరిచేసే మార్గాలు ఏమైనా ఉన్నాయా. తర్వాత ఇప్పుడు ఎక్కువ మనకి ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి ఇష్యూ ఏంటంటే అసైన్డ్ ల్యాండ్, డీ పట్టా ల్యాండ్ ఫ్రీ హోల్డ్ చేయడం, దాంట్లో రిజిస్ట్రేషన్స్ జరగడం అనేది జరుగుతూ ఉంది. ఈ జిల్లాలో చూస్తే మొత్తం 2600 ఏకర్స్ ఫ్రీ హోల్డ్ అయ్యే ఛాన్సులు, అవకాశాలు ఉన్న ల్యాండ్స్ ఉంటే 626 ఏకర్స్ ఫ్రీ హోల్డ్ చేసి 22A నుంచి ఆ ల్యాండ్స్ని తీసేయడం జరిగింది. దాంట్లో సుమారు 133 ఎకరాలు కొత్త వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అయింది. ఈ భూమిలు ఈ మొత్తం మండలాల్లో సుమారు 4 మండలాల్లో ఇలాంటి పరిస్థితులు జరిగినాయి. అదేవిధంగా ఇక్కడ ఏ రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఎలా ఉన్నాయంటే సిటిజన్స్ అందరికీ ఒక ఛాన్స్ ఇచ్చాము, ప్రెస్ నోట్ ఇచ్చాము. వాళ్ళు ఎలాంటి సమస్యలు తీసుకొస్తారనేది ఆ సమస్యలు వినే దీంట్లో మేము ఉన్నాము. ఇక్కడ ఒకటి అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్ కూడా చాలా వచ్చినాయి. ఎందుకంటే సిటీ పెరుగుతూ ఉంది. చాలామంది బిల్డర్సు, డెవలపర్సు అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్ కట్టడం, వాటిని స్క్వేర్ యార్డ్ మీద అమ్మడం లాంటిది జరిగింది. ఇప్పుడు లక్కీగా రీసెంట్గా ఏంటంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసెస్లో ఇప్పుడు దాకా ఆ పద్ధతి అంటే చెక్ చేసి అప్రూవల్స్ ఉన్నాయా అప్పుడే రిజిస్టర్ చేయాలని పోయే సంవత్సరం దాకా ఉండేది కాదు. ఇప్పుడు కొత్త పద్ధతి ఇది తీసుకురావడం వలన కనీసం స్క్వేర్ యార్డ్ బేసిస్ మీద నాకు ఇప్పుడు కూడా కంప్లైంట్స్ వచ్చినాయి. మేము ఇప్పుడు చదివే వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగంలో ఉండేవాళ్ళు వాళ్ళే మోసపోయారు. ఇప్పుడు దాని మీద అగ్రికల్చర్ ల్యాండ్ కదా, దాన్ని ఇప్పుడు ఎవరైనా స్క్వేర్ యార్డ్లో అమ్మితే అగ్రికల్చర్ ల్యాండ్ ఏది రెసిడెన్షియల్ కానీ కమర్షియల్ అవ్వదు కదా. సో అలాంటి సమస్యలు వచ్చినాయి. రీసర్వే ఉన్న చోట కొన్ని చోట సమస్యలు మాకు వస్తున్నాయి. ఈ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ సార్ట్అవుట్ చేయాలని ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. మొత్తానికి మరి అందరి సహకారంతో వచ్చే కాలంలో ఏమైనా సమస్యలు ఉంటే అవన్నీ పరిష్కారం చేయడం జరుగుతుందని
మీ ద్వారా నేను ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఎర్రదెబ్బ అది లక్కీగా వాళ్ళు కొంతవరకు లెవెలింగ్ చేశారు, కానీ దాని తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి తెలిసింది, ఇమీడియట్గా అక్కడ వర్క్ స్టాప్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అక్కడ వాళ్ళు కూడా ఏం చేశారు, ఇక్కడి నుంచి వాన పడి సముద్రంలో వస్తాయి. 7 కల్వర్ట్లు ఉన్నాయి. ఆ 7 కల్వర్ట్లు 2 కల్వర్ట్లు అసలు నీళ్ళు రాకుండా పరిస్థితులు తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడైతే ప్రస్తుతానికి దాన్ని ఆపి పెట్టాము. వాళ్ళకి ఇంకా బిల్డింగ్ పర్మిషన్లు కూడా రాలేదు. కాబట్టి ప్రస్తుతానికి స్టేటస్ కో మీద నడుస్తుంది. దసపల్లా భూమిలో కోర్టు కేసులు ఉన్నాయి. కోర్టు కేసులు మేము పరిశీలించుకోవాలి, దాన్ని ఏ విధంగా సమస్య పరిష్కారం కావాలి. కానీ లక్కీగా ఇప్పుడు 14.5 ఎకరాలు మాత్రం ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్స్, అది పార్క్ కావచ్చు, లేకపోతే ఆఫీసెస్ కావచ్చు, ఈవెన్ మన సర్కిట్ హౌస్ కావచ్చు, అవి మాత్రం 22A పెట్టడం జరిగింది. బికాజ్ అవతల పార్టీ వాళ్ళు మొత్తం ల్యాండ్ క్లెయిమ్ చేశారు. మొత్తం 60 ఎకరాలు ల్యాండ్ క్లెయిమ్ చేశారు. దాంట్లో 14 అవి క్లియర్ కట్గా గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి వాటిని 22A పెట్టేసి మిగతా సమస్య ఎలా పరిష్కారం చేయాలని ఒక ఒక చాలా డీప్గా, ఎందుకంటే అది సుప్రీంకోర్టు దాకా కేసు పోయింది. లక్కీగా అన్లక్కీగా గవర్నమెంట్ అప్పుడు ఓడిపోయింది సుప్రీంకోర్టులో. సో దానికి పరిష్కారం ఎలా చేయాలని మేము మార్గాలు ఎతుకుతున్నాం. దసపల్లా ఎస్టేట్ ల్యాండ్ అప్పటి నుంచి వచ్చిన సమస్యలు బహుశా కరెక్ట్గా స్టాండ్ తీసుకోకపోవడం కూడా కావచ్చు, నేను దాన్ని కాదనట్లేదు. కానీ ప్రస్తుతం పరిస్థితుల్లో మాత్రం అది మనకి అగేన్స్ట్గానే జడ్జ్మెంట్ ఉంది అని మనం అనుకోవాలి. అది ఇష్యూ కావచ్చు. ఇంకొకటి ఏంటంటే ఎస్టేట్ భూములు సెటిల్మెంట్ ఆఫీసరు దాని మీద ల్యాండ్ రెంట్ పట్టా ఇచ్చారు. ల్యాండ్ రెంట్ పట్టా అంటే అది కంప్లీట్ ఓనర్షిప్ మాత్రం కాదు. మేము అన్ని యాంగిల్స్ నుంచి దాన్ని ఆలోచిస్తాం. మీరు చెప్పిన యాంగిల్ ఇప్పుడు ఎలాగా ఒరిజినల్ రాణి కమలాదేవియా, లేకపోతే పేరు మార్చారా, లేకపోతే వాళ్ళు లీగల్ ఎయిర్స్ ఎవరో, ఆమె అయితే ఎక్స్పైర్ అయిపోయారు. సో ఇవన్నీ కొన్ని కాంప్లికేటెడ్ కేసు ఉంది కాబట్టి మేము క్షుణ్ణంగా పరిశీలించి ముందుకు వెళ్తాం. హుడా ఎప్పుడు నేను ఎక్కువ రెవెన్యూ సమస్యలు చూసుకోవడానికి వచ్చాను, కానీ ఎక్కువ సమస్యలు మున్సిపల్, బికాజ్ ఇది మొత్తం మున్సిపల్ అంటే ఈ జిల్లా అర్బన్ జిల్లా అయిపోయిన తర్వాత ఎక్కువ సమస్యలు అర్బన్ ఏరియాతో సంబంధించి ఉన్నాయి. కాబట్టి దాని మీద కావాలంటే మళ్ళీ ఒకసారి నేను ఇక్కడ వచ్చి మున్సిపల్ వాళ్ళ ఇప్పుడు విఎంఆర్డిఏ ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు లీవ్లో ఉన్నట్టున్నారు, లేకపోతే ఆయన్ని పిలిచాను నేను, కానీ లీవ్లో ఉన్నారు. కానీ నెక్స్ట్ టైం వచ్చి ఈ మాకు వచ్చినట్టు వాటి మీద అన్నిటి మీద ఒక రిపోర్ట్ తయారైపోయిన తర్వాత ఒకసారి మీటింగ్ పెట్టేసుకుని కొన్ని జరగవచ్చు అని నేను మాత్రం దాంట్లో నేను కాదనలేను, వద్దనలేను, ఎస్ అనలేను. ఫ్రీ హోల్డ్ ఇక్కడ తక్కువ అయింది, కానీ నాకు కొంతవరకు తెలిసింది ఏంటంటే ఈ అంతా 130 ఎకరాలు కొంతమంది కొనుక్కున్నారని, ఎక్కువ ఎక్స్టెంట్స్ కొనుక్కున్నారని తెలిసింది. దానిలో ఇంకా లోతుగా పోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు మేము చెప్పడానికి వీల్లేదు. అది ఏదో అంటే ఎవరు కొన్నారు వాళ్ళ పేరు మీద మనం వాళ్ళే కొన్నారని అనుకోవాలి. కాబట్టి వచ్చే కాలంలో ఎలా పరిస్థితులు ఏర్పడతాయి మేము ఇప్పుడు చెప్పడానికి లేదు. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ కోర్ట్ ఆర్డర్స్ ఉండేదాకా మేమైతే కంటెంప్ట్లో పట్టడానికి సిద్ధంగా లేము. మేము దాన్ని పరిష్కారం కోసం మార్గాలు చూస్తున్నాం. అంటే నేను ఎందుకు ఆ భూములు చూసానంటే ఒక ఐడియా రావాలి. ఇప్పుడు అన్నీ చూసాం, హైగ్రీవ్ చూసాం, ఎర్రదిబ్బలు చూసాం, శారదాపీఠం చూసాం, అయితే ఒక రామనాయుడు స్టూడియో చూసాం. ఒక ఐడియా అయితే రావాలంటే కొద్ది కాగితాల మీద రిపోర్ట్లు చదివి అర్థం కాదు. కాబట్టి ఇప్పుడు వచ్చింది మా ఆఫీస్లో ప్రతి ఇష్యూ మీద ఒక ఫైల్ ఉంటుంది. ఫైల్ని ఇప్పుడు పరిశీలించడం, దాన్ని పరిష్కారం చేయడం. రీసెంట్గా ఒక కోర్టు ఆర్డరు నో కోర్సివ్ యాక్షన్ అని తీసుకొచ్చారు. ఇంకా మా తరఫున అఫిడవిట్ ఫైల్ చేయాలి, కంటెస్ట్ చేయాలి. ఇప్పుడైతే ప్రస్తుతానికి బికాజ్ నో కోర్షన్ ఉంది కాబట్టి దే ఆర్ గోయింగ్. ఫిర్యాదులు మాత్రం రాలేదు. కానీ ఇలాంటివి అందుకే మేము ఒక కాన్షియస్ డిసిజన్ ఈ 3 నెలల్లో ఏది ఫ్రీ హోల్డ్ చేయడానికి వీల్లేదు, ఏది 22A మ్యానిపులేట్ కానీ పెట్టడం కానీ కోర్స్ పెట్టడం అనేది మేము వద్దనలేదు, తీయడానికి వీల్లేదని మేము చెప్పాము. ఈలోగా
మా ఎంక్వైరీలు జరుగుతాయి, ఈలోగా రెవెన్యూ సదస్సులు జరుగుతాయి, ఈలోగా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈరోజు ఇప్పుడు దాకా అయితే ఇలాంటి కంప్లైంట్ రాలేదు, కానీ వస్తే మేము దాని మీద కూడా దృష్టి పెడతాం. ఎక్కడ అయితే ఎక్కువ డిస్క్రిషన్ ఉందో అక్కడే మనకి అవకతవకలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మేము అందుకే భీమిలీలో పోయి చూసాం. ఇప్పుడు ఆ రెవెన్యూ రికార్డ్స్లో చూస్తే ఎంఆర్ఓ ఆఫీస్ కూడా 22A లేదు. టౌన్ సర్వే రిజిస్టర్ ఉంది. 1922లో ఒక రిజిస్టర్ తయారు చేశారు. దాని తర్వాత దాంట్లో మ్యూటేషన్స్ లేవు. దాని తర్వాత అసలు 4 తరాలు మారిపోయి ఉండొచ్చు, ఒక ఇల్లు 4 విడిదేయవచ్చు. డిస్క్రిషన్ తగ్గాలని మాత్రం ఇప్పుడు నేను సిస్టమిక్గా మాట్లాడుతున్నాను. ఎప్పుడైతే క్లియర్ కట్ బ్లాక్ అండ్ వైట్ మన దగ్గర ఉంది అప్పుడు ఎవరికి డిస్క్రిషన్ ఉండటానికి వీల్లేదు. మేము ఆ వైపు వెళ్ళాలని మేము అనుకుంటున్నాం. ఫ్రీ హోల్డ్ చర్యలు అంటే చూసుకున్నది 20 సంవత్సరాల తర్వాత ఫ్రీ హోల్డ్ చేయొచ్చు అంటే ఇప్పుడు లా, దట్ ఈస్ ద ప్రజెంట్ లా. ఏం లా? 20 సంవత్సరాల తర్వాత డీ పట్టా, 10 years తర్వాత హౌస్ సైట్ పట్టా ఫ్రీ హోల్డ్ చేయొచ్చు. ఫ్రీ హోల్డ్ చేసిన తర్వాత 22A నుంచి తీసేయచ్చు. వన్స్ ఇట్ బికమ్స్ అ ఫ్రీ హోల్డ్, రిజిస్ట్రేషన్ ఈజ్ నాట్ ఇల్లీగల్. అది మనం అందరూ అర్థం తీసుకోవాలి. మనం ఆ లాకి కట్టుబడి మనం ఏ విధంగా పోవాలని చూసుకోవాలి. కనీసం నంబర్ 1 ఎజెండా ప్రయారిటీ మాది ఏంటంటే గవర్నమెంట్ భూములు కాపాడుకోవాలి. స్పెషలీ నేను అందుకే ఈరోజు కలెక్టర్ గారిని అందరినీ ఏం రిక్వెస్ట్ చేశానంటే రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్లో కోఆర్డినేషన్ గట్టిగా ఉండాలి. ఎందుకంటే కొన్ని చోట టౌన్ సర్వే నంబర్స్ ఉన్నాయి, కొన్ని చోట సర్వే నంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు 22A వాళ్ళ దగ్గర 22Aకి మా దగ్గర ఉన్న 22Aకి కొద్దిగా వ్యత్యాసం ఉంది. అవన్నీ కాకుండా కోఆర్డినేషన్తో వెళ్తే ఇది గవర్నమెంట్ ల్యాండ్. ఇంకొకటి మన లేటెస్ట్ టెక్నాలజీ వాడుకుని ఈ సిటీ మొత్తంకి ఒక మ్యాప్ తయారు చేసి ఆ మ్యాప్లో ఎక్కడ గవర్నమెంట్ భూములు దాన్ని ఒక వేరే కలర్తో చూపించి, ఎక్కడైతే అసెస్డ్ వేస్ట్ ఉందో దాన్ని వేరే చూపించి, ప్రైవేట్ని వేరే చూపించి, కామన్ ఫెసిలిటీస్ రోడ్స్ కానీ ఇలాంటివి వేరే చూపించి, పార్క్స్, రోడ్స్ అవన్నీ చూపిస్తే ఫ్యూచర్లో ఎన్క్రోచ్మెంట్ కాకుండా ఉంటుంది అని మా అభిప్రాయం. హైదరాబాద్లో ఒకప్పుడు 500 చెరువులు ఉండేవి, ఈరోజు 20 చెరువులు మిగిలినాయి. ఇది ఒక సిస్టమేటిక్ ప్లాన్ కాబట్టి సరే ఇప్పుడు జరిగిన వాటి మీద ఎన్క్రోచ్మెంట్ తీసేయడము, తొలగి అది ఒక పద్ధతి. అయితే కనీసం ఇప్పుడే మన జాగ్రత్త పడి మొత్తం కరెక్ట్గా మ్యాప్ తయారు చేసి బ్లాక్ అండ్ వైట్లో మన దగ్గర 22Aలో పెడితే కనీసం ఫ్యూచర్లో అలా ఉండదు అని 14 రామనాయుడు 14 ఎకరాల్లో లేఅవుట్ పెట్టారంట. లేఅవుట్ ఇంకా అప్రూవ్ కాలేదు, అది లిటిగేషన్ కింద ఉంది. దాని మీద మేము లిటిగేషన్ పరంగా వెళ్తాం. అవి మార్ట్గేజ్ ప్రాపర్టీ. ఇప్పుడు మార్ట్గేజ్ అంటే ఎప్పుడు అయితే ఎగ్జిక్యూషన్లో ఫోర్స్లో వస్తుంది, లోన్ ఇవ్వకపోతేనేగా. లోన్ తీసుకోవటానికి కదా మార్ట్గేజ్ ఇచ్చారు, కాబట్టి దాన్ని కాపాడుకోవాలంటే మనం లోన్ టైంకి కట్టుకుంటా పోవాలి. ఆ సిట్ రిపోర్ట్స్ నేను పెట్టమన్నాను, తిరిగి పోయినాక సిట్ రిపోర్ట్స్ చూస్తాను. మా కమిషనర్ గారికి కూడా ఐడియా లేదు, కొద్దిగా ఎతకమని చెప్పాను రిపోర్ట్ ఎక్కడ ఉంది చూస్తాను. ఋషికొండ అది టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు చేసింది. ఇప్పుడు మేము రెవెన్యూ డిపార్ట్మెంట్, అది ఎప్పుడో టూరిజం డిపార్ట్మెంట్ ఇచ్చాను. వాళ్ళు ఏం కట్టారో దేనికి కట్టారో అది వాళ్ళు చెప్తారు. అంటే అదే నేను కోఆర్డినేషన్ కరెక్ట్గా ఉండాలి. వీళ్ళ లిస్ట్ వ్యత్యాసం ఉండకూడదు. వీళ్ళ దగ్గర ఉన్న సర్వే నెంబర్, వీళ్ళ దగ్గర ఉన్న సర్వే. అప్పుడు ఏమైందంటే ఫ్రీ హోల్డ్ చేయడం వలన, ఇది పుష్ చేయడం వలన నిన్న కూడా మా దృష్టికి ఒకటి వచ్చింది. ఎస్కోటాలో అటు ఫ్రీ హోల్డ్ ఉంది, రెవెన్యూ దగ్గర ఫ్రీ హోల్డ్ ఉంది, ఇటు 22Aలో ఉంది, అయినా జీపీఏ రిజిస్టర్ అయింది. అవి కూడా మేము డీటెయిల్లో ఎగ్జామిన్ చేస్తున్నాము. అది వయలేషనే, జీపీఏ కూడా రిజిస్టర్ చేయడానికి వీల్లేదు. తర్వాత క్యాన్సిల్ చేశారంట. దాని మీద నేను డిఐజీ గారికి చెప్పాను, ఒకసారి చూడండి. ఇప్పుడు జియో రెఫరెన్సింగే మ్యాపింగ్ కంప్లీట్ అవటం అంటే 1/3 స్టేట్ అయిపోయింది. ఇప్పుడు అంటే మరీ ఎక్కువ హడావుడి పెట్టి మళ్ళీ పుష్ చేస్తే అంటే మిస్టేక్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు సర్వే అనేది వర్క్ని హడావుడిగా లేకపోతే జబర్దస్తిగా చేయటానికి వీల్లేదు. పద్ధతి ప్రకారంగా, ఎస్ఓపి ప్రకారంగా చేయాలి. అయితే కొన్ని చోట్ల టైం లైన్స్ కూడా తగ్గించడం జరిగింది. దానివల్ల కరెక్ట్గా ఎంక్వైరీ జరగకపోవడం, కొన్ని అటు ఇటు పట్టాదారు పేరు ఇటు రావడం, లేకపోతే ఎక్స్టెంట్స్ మారిపోవడం జరిగినాయి. అవి ఒకటి రెక్టిఫై చేయాలి. ఫ్యూచర్లో అలా కాకుండా చూసుకోవాలి. పంచాయతీ కార్యాలయాల్లో ఇప్పుడు రిజిస్ట్రేషన్ జరగవు, ఓన్లీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో జరుగుతాయి. గ్రామ్ కంఠం ఈజ్ ఆల్సో
దానికి ఇది ఒక సైజ్ ఉంటుంది, దానికి బౌండరీస్ ఇస్తారు. అంటే ఈ గ్రాంట్ కంటం అంటే ఎప్పుడో వచ్చింది, ఎవరికి 1 సెంట్ కావచ్చు, 2 సెంట్ కావచ్చు, 5 సెంట్ కావచ్చు. గ్రామ్ కంఠంది ఏంటంటే ఎవరి ఇల్లు ఎక్కడ ఉంది అక్కడ వాళ్ళకి హక్కు ఉంది. దట్ ఈస్ గ్రామ్ కంఠం రూల్. ఆ హక్కు ఎలియనబుల్ హక్కు ఆల్సో. ఈ కెన్ సెల్, ఈ కెన్ పర్చేస్. కావాల్సింది 626 అయింది, కావచ్చు అని అంటే ఎలిజిబుల్ 2600. కొత్త పాస్బుక్ ఈ రెవెన్యూ సదస్సులో ఇష్యూ చేస్తాం. ఇప్పుడు లక్కీగా ఏం జరిగిందంటే జియో 596 వచ్చింది నవంబర్ 2023లో. ఇప్పుడు ఇలా చేయొచ్చు అని పుష్ చేయండి, ఫ్రీ హోల్డ్ పుష్ చేయండి, విఆర్ఓకి ఇచ్చేయండి, ఎంఆర్ఓకి ఇచ్చేయండి, అదంతా ఇచ్చారు. రిజిస్ట్రేషన్స్ మాత్రం మనం చూస్తే చాలా తక్కువ జరిగినాయి. అది గిఫ్ట్ కావచ్చు, జీపే. ఇప్పుడు అన్నిటికంటే పెద్ద అంటే మేము అనుకునేది అగ్రిమెంట్స్ జరిగి ఉండొచ్చు, కానీ దాని ఎక్స్టెంట్ మాకు తెలియదు. ఎక్స్టెంట్ రిజిస్టర్డ్ మొత్తం స్టేట్లో 25, ఇప్పుడు 13 lakhs ఫ్రీ హోల్డ్ అయితే 25,000 అంటే అది ప్రాబ్లం. అది ఒక వేరే పక్కన పెట్టండి. పెటిషనర్స్ వచ్చి సార్ మా ల్యాండ్ తీయండి, ఫ్రీ హోల్డ్ చేయండి 20, అది ఒక డిమాండ్. 25,000 రిజిస్టర్ అయింది. సో ఎక్స్టెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అంతా లేదు, ప్రాబ్లం అంతా వచ్చింది. బట్ అగ్రిమెంట్ అయిపోయి ఎదురు చూసేవాళ్ళు ఎంతమంది అంటే మనకు తెలియదు, అది బహుశా మీకే తెలియదు. ఇల్లీగల్, వీ విల్ నాట్ లెట్ ఇట్ హ్యాపన్. వాట్ ఎవర్ ఈస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ విల్ ప్రివేల్. మేజర్ వయోలేషన్స్ అంటే వయోలేషన్స్ అనేది ఇప్పుడు అదే నేను అంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి అది వయోలేషన్ అని మనం చెప్పలేము, కానీ భూ మార్పిడి అయితే జరిగింది. ల్యాండ్ హ్యాస్ చేంజ్డ్ హ్యాండ్స్ ఇన్ సమ్ కేస్, బట్ లక్కీగా ఎక్కువ కాలేదు. ఈ అగ్రిమెంట్ మీద ఏమైనా ఉన్నాయంటే దాని మీద వేరేగా దృష్టి పెట్టాలి. ఇప్పుడు నంబర్ 1 ఎలిజిబుల్ ఫర్ ఫ్రీ హోల్డ్ లేకపోతే మాత్రం రీవెరిఫికేషన్ మళ్ళీ చేస్తున్నాం. 22A ల్యాండ్స్ ఏదైతే డీనోటిఫై చేశారు, మళ్ళీ మేము ఒక దాని మీద ఎంక్వైరీ పెడుతున్నాం. ఫ్యూచర్లో ఎవరికైనా మోసం చేసే వీలు లేకుండా మాత్రం చేయడానికి ప్రయత్నాలు చేస్తాం. కొన్నిసార్లు బేసిక్ వాల్యూ కంటే తక్కువలో రిజిస్ట్రేషన్ అలాంటి కేసులు వస్తాయి, డిసిప్లినరీ యాక్షన్ అవుతుంది. బేసిక్గా 1,00,000 అనుకోండి, 50 మీద చేయలేం కదా, అలాంటి కేసులు వచ్చాయి.